హాయ్ అండి. మేమైతే తిరుపతి వెళ్ళడానికైతే బయలుదేరిపోయామనమాట. ఇంకా టెన్షన్ కంగారులో వచ్చేసాం కాబట్టి ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదండి. ఇంకా ట్రైన్ జర్నీ చాలా సింపుల్గా అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నానన్నమాట. ఇంకెక్కడైతే ఓవరాల్గా రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంది కదండి పుష్కరిణి. అయితే చాలా నచ్చిందనమాట. చాలా ఎక్కువసేపు అయితే క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలానే లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి. ఇంకా మనం తిరుపతి వెళ్ళాలని చాలామందికి కోరికలు అయితే ఉంటాయి కదండి. సో మనం తిరుపతి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదండి. వెంకటేశ్వర స్వామి మనల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలం అన్నమాట. సో మాకైతే ఆ స్వామి దగ్గర నుంచి పిలుపు అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా పైకి అయితే వచ్చేసామండి. స్టార్టింగే మనం ట్రైన్ దిగ్గానే సర్వదర్శన్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా 300 టికెట్స్ తీసుకునే వాళ్ళు ముందుగానే బుక్ చేసుకుంటారు కాబట్టి సరిపోతుంది. సో మేమైతే టికెట్స్ అవి బుక్ చేసుకోకుండా వెళ్ళాము. సర్వదర్శనం చేసుకున్నాం అనమాట. సో ట్రైన్ దిగ్గానే అక్కడ ఫ్రీ టికెట్స్ ఇచ్చారనమాట. ఆధార్ కార్డ్ తీసుకొని ఆ తర్వాత ఇంకా క్యాబ్లో పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పైకి వెళ్ళగానే ఫస్ట్ మేము చేసేది ఏంటంటే మనం ఉండడానికి రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా పైకి క్యాబ్లో వెళ్ళిపోయాం. కానీ చాలా టెన్షన్ అండి. చాలా లాంగ్, అవన్నీ మిల్కులు కదా, భయం అయితే వేసేసింది. చిన్నోడు కదా యశ్విన్. సో అందులోని నైట్ 2:30, 3 o'clock అంటే చాలా భయం కదండి. సో 2:30, 3 o'clockలా లేదు అసలు. ఎంత జనం అంటే అస్సలు ఖాళీ లేదండి తిరుమల అయితే. సో పైకి అయితే ఓవరాల్గా వచ్చేసాము. ఇంకా వచ్చేసి చిన్న క్లిప్స్ తీస్తారనమాట. ఎక్కువ తీయలేదు, అసలు టైం లేదు. అందులో మా యశ్విన్తో వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట. చిన్నపిల్లలతో వెళ్ళడం అంటే మాటలు కాదు. మా హస్బెండ్ నేను వెళ్ళడం వల్ల ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పేసి కంగారుగా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ పైకి వెళ్ళగానే మేము నార్మల్గా ఇప్పుడు ఇక్కడ చూసారా ఎంత బాగుందో, పైనుంచి చూడగానే చాలా బాగుంది. ఇంకా క్యాబ్లోంచి దిగేగానే పైకి వెళ్ళిపోయామన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా నైట్ 2:30కి వెళ్ళిపోయామని చెప్పాం కదా. మార్నింగ్ 5 అయ్యేసరికి రూమ్స్ అయితే దొరికినాయి అనమాట. 6 అయిపోయింది అలాగా. ఇంకా టిఫిన్ చేసేసి గుండెలు తీయించుకోవడానికి అయితే వెళ్ళాము ఫస్ట్. ఇంకా మా యశ్విన్కి అయితే గుండె అయిపోతుంది. మా ఆయనకి మా యశ్విన్కి నేనైతే కత్తెరలు అయితే ఇచ్చేసాను. ఇంకా ఆడవాళ్ళు అయితే గుండె తీయించుకోకూడదని అన్నారని గుండె అయితే తీయించుకోలేదన్నమాట. సో కత్తెరలు అయితే ఇచ్చేసాము. ఇంకా కత్తెరలు ఇచ్చేసి అక్కడ నార్మల్గా ఇంక మా ఆయన ఇద్దరు నీట్గా వీళ్ళైతే గుండెలు చేయించేసుకున్నారు. ఇంకా అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మనం మంచిగా ఇంకా మిగతా కింద స్వామివారి వారాహి స్వామివారికి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత కింద ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కొంచెం దర్శనాలు అక్కడ అన్ని ఫ్రీ బస్సులేనండి. నీట్గా ఇంకా గుండెలు అయిపోయినాక చందనం అయితే పూసుకున్నారు వీళ్ళిద్దరూ. ఇంకా చందనం పూసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫ్రీ బస్సులే చాలా బాగుంది. కొంచెం లాంగ్ అనిపించింది కానీ గుడికి మనం ఉండే ప్లేస్కి. అయినా ఆ రోజు నైట్ యాక్చువల్గా 3 o'clock దర్శనం వచ్చిందనమాట. ఇంకా ఆ డే అంతా మేము కిందనున్న దర్శనాలన్నీ చేసేసుకున్నాం అనమాట ఇలాగా. సో దర్శనాలన్నీ చేసేసుకొని నైట్ 3 o'clock దర్శనం అంటే 12:30కి మెలుగు వచ్చింది, లేచిపోయాము. ఇంకా 1:30 or 2 o'clock లైన్లోకి వెళ్తే మార్నింగ్ 5 అయ్యేసరికి దర్శనం కంప్లీట్ అయిపోయి మేము కిందకే వచ్చేసాము. చాలా బాగా అయిందండి. ఆ స్వామివారు తప్పనిసరిగా అయితే జెంట్స్ అయితే మాత్రం తలనీలాలు సమర్పించాలండి. ఇంకా లేడీస్ అయితే కత్తెరలనే ఇవ్వాలి జుట్టు. ఎందుకంటే చాలామంది గుండెలు తీయించుకుంటున్నారు కానీ సో అలా తీయించుకోకూడదట. సో అలా అయితే మేమైతే చాలా తక్కువలో ఇంకా క్లిప్స్ అయితే ఏం తీయలేదండి. కానీ ఆ వెంకటేశ్వర స్వామిని చూసేసరికి మనకున్న టెన్షన్స్ అన్నీ పోయినాయి అనమాట. చాలా ప్రశాంతంగా, ఎంతమంది భక్తులు అంటే అండి అసలు ఖాళీ లేదు. సో ఎలాగోలాగా అయితే మేమైతే మా యశ్విని తీసుకుని అయితే వెళ్ళి అయితే వచ్చేసామండి. సో మనకి ముందుగా చెప్పాను కదా, క్షేత్రపాలకుడైన శ్రీ వారాహ స్వామివారిని దర్శించుకోవాలి. తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి నది ఒడ్డున ఉంటుందండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మేమైతే నార్మల్గా ఇంకా వెళ్ళి ఇంకా దర్శనాలు కూడా ఎంత ఫాస్ట్గా యశ్విన్ అసలు ఉండేవాడు కాదు. తక్కువ టైంలో దర్శనం చేసుకొని వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.